హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సారకంద వేపుడు అయితే చేస్తున్నానండి. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే కేజీ సారకంద అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని తొక్క తీసి చూపిస్తాం. ఈ విధంగా అంతా కూడా తొక్క తీసుకోవాలండి. మొత్తం తొక్క తీసిన తర్వాత మీకు చూపిస్తాం. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా తొక్క తీసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇది ముక్కల కింద కట్ చేసిన తర్వాత వాటర్లో వేయాలండి. వాటర్లో ఫస్ట్ మనం గళ్ళుప్పు వేసుకోవాలి. కొంచెం ఏమైనా దురదలాడు ఉంటే అది పోతుంది అనమాట. ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలి. ఒకవేళ ఉప్పు నీళ్ళు లేకపోయినా సరే బియ్యం కడుగులో కడుక్కోవచ్చండి. ఈ విధంగా పీసెస్లా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. మీకు ఏ సైజ్ పీసెస్ కావాలంటే ఆ సైజులోని పీసెస్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నా. మరి చిన్నగా కట్ చేసినా సరే ఫ్రై చేసేటప్పుడు ముద్ద అయిపోతాయండి. చూసి కట్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాయిల్ చేయాలండి. ఇప్పుడు బాయిల్ చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ఉప్పు నీటిలో వేసాం కదా, వీటిని బాగా 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఏమైనా దురదలాంటిది ఉంటే పోతుందన్నమాట. ఉప్పు నీటితో కడిగిన తర్వాత మామూలు నీళ్ళతో కడుక్కుందాం. ఇలా కడిగిన ముక్కల్లో ఒక గిన్నె నీళ్ళు ఈ విధంగా పోసుకొని అవి ములిగినంత వరకు ఇప్పుడు వీటిని బాయిల్ చేయాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని ఒక 40% వరకు వీటిని కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా మనం తీసేయాలన్నమాట బాయిల్ అయిన తర్వాత. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాయిల్ అవ్వాలండి. ఇప్పుడే ఉడకడం అనేది స్టార్ట్ అయింది. ఇది ఇంకొంచెం ఉడకాలన్నమాట. ముక్క మనకి 40% వరకు ముక్క ఉడకాలి. ఇలా ముట్టుకుంటే మన గోరు కొంచెం మెత్తగా తగిలినట్టుగా ఉండాలన్నమాట ముక్కకి. ఇది ఇంకొంచెం ఉడకాలండి. ఉడికిన తర్వాత చూపిస్తాం. ఎందుకంటే దీన్ని మళ్ళీ మరోసారి మనం ఉప్పు పుల్లో ఉడికించాలన్నమాట. మెత్తగా ఉడికించకూడదు. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అనమాట. 40% అయితే మనకి ఎలా తెలుస్తుందంటే ఇలాంటి చిన్న ఫోర్క్ ఒకటి తీసుకొని మనం గుచ్చినప్పుడు ఫోర్క్ ఆ విధంగా దిగిపోవాలి. అది మనకు 40% ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి వడపోసుకుందాం. ఇలాంటి జాలీల్లోకి ఇప్పుడు ఇదంతా కూడా వడపోసుకుందామండి. ఆ వాటర్ అంతా తీసేయాలి. ఆ వాటర్ మనకి దేనికి యూజ్ అవ్వదు. చూసారు కదా, ఈ విధంగా ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు పంపించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే మూకుట్లోని ఈ ఉడికించినవన్నీ కూడా వాటర్ అంతా ఓడిపోయిన తర్వాత వేసుకొని ఇందులోని ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూరకు సరిపడా ఈ విధంగా అంతా కూడా తీసుకు ఇలా పోసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఉప్పు. ఈ మూడిటితోటి ఇది బాగా మగ్గించాలన్నమాట. ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఈ ఉప్పు పుల్లలోనే మగ్గించాలన్నమాట. మగ్గిన తర్వాత చూపిస్తాం. చూసారు కదా, ఉప్పు పుల్ల వేసి ఉడికించిన తర్వాత ముక్కలు ఈ విధంగా అయితే ఉన్నాయండి. ముక్క అన్నది మనకి మెత్తబడకూడదు, ముద్ద అయిపోకూడదు అనమాట. ముక్క మెత్తగా ఉండాలి, ముద్ద అవ్వకూడదు. ఈ విధంగా పొడిగా ఉడికించుకోవాలి. ఒకవేళ ఇలా ఉడికించేటప్పుడు వాటర్ ఏమైనా మీకు ఎక్కువైంది అనిపించింది అనుకోండి, దాన్ని కొంచెం వేరే దాంట్లోకి ఇలాగా జాలీలు దాంట్లో వడపోసేసుకోండి. ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేయచ్చు.
ఇలా స్ట్రైనర్లోకి మొత్తం వాటర్ తీసేసుకోండి. ఒకవేళ పుల్ల సరిపోయింది అంటే వాటిని అలాగే ఉంచేసుకోవచ్చు అనమాట. ఇది బాగా ఇప్పుడు చల్లారాలి. చల్లారిన తర్వాత ఎలా వేసుకోవాలన్నది చూద్దాం. ఈ విధంగా అంతా కూడా పళ్ళెల్లోకి తీసి ఆరబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చల్లారిపోవాలంటే ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఒక మూకుడు పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్నీ ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయడం వల్ల ముద్ద అయిపోతాయి అన్నమాట మనకి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక వేద్దాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు కొంచెం కొంచెం ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ కూడా వేసిన వెంటనే కూడా కదపకూడదండి. కొంచెం 2-3 నిమిషాలు అలా ఉంచేయాలి. ముక్క అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇలాంటి కర్రీస్ చాలా ఓపిక్గా చేసుకోవాలండి, గాబరా పడకూడదు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీకు పప్పు, సాంబారు, పప్పుచారు వంటి సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. ఇప్పుడు ఇది కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత కలుపుదాం. చక్కగా ఎర్రగా వేగాలండి ఇవి. మనకి గోల్డెన్ బ్రౌనిష్ అంటారు కదా, ఆ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేగాలన్నమాట. ఇలా వేగిన వాటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే వేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఇలాగా ఒక మూకు పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇందులోని ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఇదే మనం వేసేసుకుందాం అన్నమాట పోపుకి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు పోపు వేయడానికి మనకి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయ. పోపు కొంచెం వేగాలండి. పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుందండి వేసుకుంటే.
టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వేయించిన ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వీటిని మరి ఎక్కువసేపు వేసాల్సిన పని అయితే లేదండి, ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ముక్కలే కాబట్టి. ఫైనల్గా ఇప్పుడు మెంతిగుండ వేసుకుందాం. ఈ కూర టేస్ట్ అంతా కూడా ఈ మెంతిగుండతోనే వస్తుందండి. సార్ కింద మెంతిగుండ పెట్టి ఫ్రై అంటారు దీన్ని, అందుకే. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ దాకా వేసాను ఇప్పుడు నేను చేసిన కర్రీకి. అంతా కూడా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి, ముక్క విచ్చుకుపోకుండా. ఫైనలీ కూర అయితే రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా చాలా బాగుందండి ఈ కూర. సార్కంద ఫ్రై అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.